హలో గాయ్స్, వెల్కమ్ టు తాలి ఫుడ్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూరని చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మనము మసాలా పేస్ట్ని చేసుకుందాము. దీనికోసం ఒక ప్యాన్లో పల్లీలను వేసి వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు వేసి వేయించుకుందాం. అలానే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా గసగసాలని వేసుకుందాం. ఇలాగా అన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాము. నేను జీలకర్ర వేయించడం మర్చిపోయానండి, అందుకే ఇంకొకసారి ప్యాన్ పెట్టేసి జీలకర్రని కూడా వేయించేస్తున్నాను. మసాలాలు అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మసాలాలను వేసేసుకుందాము. ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ఒక కప్పు ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వాటర్ పోసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వంకాయలు తీసుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వంకాయల్ని 4 సైడ్స్ కోసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయ అనేది నల్లబడకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం వంకాయలోకి మసాలా పేస్ట్ని ఇలా ఒక స్పూన్ తీసుకొని పెట్టేసుకుందాము. ఇలా అన్ని వంకాయల్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంకాయలను పెట్టేసి ఒకసారి అలా 4 వైపులా మగ్గిచ్చేసుకుందాం. వంకాయల్ని త్వరగా ఉడకడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల దాకా మగ్గిచ్చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుందాము. అలానే కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. అలానే నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలానే వదిలేద్దాము. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. 80% ఉడికిపోయింది. మీకు వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా వాటర్ పడతాయి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసేస్తాను ఇప్పుడే.
వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వదిలేయండి. కూర చక్కగా ఉడికిపోతుంది. కూర అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కామెంట్ కూడా చేయండి. గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఎలా నేర్చుకోవాలో అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.